నమస్తే పెద్ద, ఏం పేరు? నా పేరు సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉందా? నెల నెల 1వ తారీఖు పింఛన్ ఇస్తాడు, బాగానే బతారు. ఆ పింఛన్ డబ్బులతో కొంతమంది దిగుతారు, 3వ రోజు డబ్బులు ఉండవు. ఏంది సరే, దాన్ని మీద అయ్యా ఒక 50 100 అంటారు. ఏంది అంతవరకు బియ్యం వస్తాయి. బియ్యం వస్తున్నాయా? ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నారు వెళ్ళి. ఏది మరి తెచ్చుకోవడం మంచిదా, అదే ఇంటికి రావడం మంచిదా? తెచ్చుకోవడమే మంచిది. తెచ్చుకోవడమే మంచిదా? ఆడి కాలనాడికి తాగిద్ది, పోయి వచ్చేటప్పుడు జనాన్ని చూసుకుంటూ వెళ్తాడు. బాగున్నామంటారా, బాగా అయ్యా బాబు అనుకుంటా పోతాడు. నీ పలకరింపుల కోసం ఇప్పుడు వెళ్ళి నడుచుకొని తెచ్చుకుంటా అంటావు. అది వ్యాన్ ఉన్నా కానీ పలకరింపులు ఉంటాయి కదా క్యూ లైన్ లో నుంచి. ఎందుకంటే మాకి అంటాడు వాడు. నేను తొందరగా వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలి, అర్జెంట్ ఎందుకు అంటాడు. పని ఉందిలే అంటాడు ఆడు. ఆడు మీకు ఎన్ని ఏళ్ళ నుంచి వస్తుంది పెన్షన్? నాకా 10 ఏళ్ళ నుంచి వస్తుంది. 10 ఏళ్ళ నుంచి వస్తుంది అంటే క్రితం టీడీపీ గవర్నమెంట్ అప్పటి నుంచి వస్తుంది మీకు? అంతకుముందు రాలా, టీడీపీ గవర్నమెంట్ సగం వచ్చినాక. అయితే ఇప్పుడు మీలాగా చాలా మంది ఇంకా వయసు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇప్పటిదాకా పెన్షన్ పెట్టలేదు కదా, వాళ్ళు ఏమనుకుంటారు? రాట్లా. ఎందుకు రాట్లా? ఏం మరి రాకపోతే మనం ఏం చేస్తాం? ప్రభుత్వం అది. ప్రభుత్వం ఇప్పటిదాకా శాంక్షన్ చేయాలి, అందుకని రాట్లా అవి. అది మరి ఇబ్బంది పడట్లా వాళ్ళు ముసలి వాళ్ళు. కొంతమంది కాగితాల బుట్టలు పంపిస్తాడు, పోతాడు, పంపించాం పోయి అంటాడు. అటు జరిగిన ఇదివరకు అంటే ఇప్పుడు చంద్రబాబు హయాంలా జగన్ హయాం? ఆయన రాకముందే జలగ వెంగళరావు ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఇదివరకు. సరే, సచివాలయానికి ఎప్పుడు వెళ్ళావు నువ్వు? నేను ఇక్కడే ఉంది మాకు సచివాలయం. ఏదైనా సర్టిఫికేట్ లాంటివి కావాలంటే వెళ్ళాల్సి వచ్చింది కదా? వెళ్ళాల్సి వచ్చింది, వెళ్తాము. దానికి అందాక అవసరంలా అంటే అమ్ముకొని బతికితే చాలు. సరే, ఇప్పుడు పెద్ద ఒకప్పుడు సర్టిఫికేట్లు అంటే మనం చాలా దూరం నడిచి ఒక 3-4 రోజులు తిరిగితే చెప్పులు అరిగేలాగా ఉండేవి, అప్పుడు సర్టిఫికేట్లు వచ్చాయి. ఇప్పుడు సచివాలయం మన ఊర్లోకి మన దగ్గరలోకి వచ్చినాయి కదా, కాబట్టి 4 రోజులు ఆగాయి అంటాడు, 2 రోజులు ఆగంటాడు, 3వ రోజు ఇచ్చేస్తాడు. ఇది మంచిదేనా సచివాలయం ఉండడం? మంచిదే. అంటే జగన్ చేసిన పని మంచిదేనా? ఆయన చేసిన పని అని కాదు, లోగడే ఉంది అది. ఆయన వచ్చి అమల్లో పెట్టాడు, వీళ్ళు జరుపుతున్నారు. లోగడ ఎప్పుడు ఉంది? అది లోగడే ఉంది, గ్రంథాలయం అని ఇవన్నీ పెట్టారు. గ్రంథాలయం వేరు, సచివాలయం అది బయటికి రాలా. సచివాలయం కూడా ఉంది అప్పుడు, బయటికి రాలా. ఇవన్నీ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉంది, అది అమల్లోకి రాలా, చేయలా. సరే, ఇప్పుడు నీ వయసు రీత్యా చూస్తే చాలా పెద్ద ఆయన, ఎన్ని ఏళ్ళు ఉంటాయి నీకు? 81 ఏళ్ళు. చాలా పార్టీలు చూసావు, చాలా మంది ముఖ్యమంత్రులను చూసావు. ఇప్పుడు దాకా బెస్ట్ ముఖ్యమంత్రి అంటే ఎవరు అంటావు? బెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడేనా? ఎన్టీఆర్ గారు కాదు, రాజశేఖర రెడ్డి కూడా కాదు. ఎందుకు? చంద్రబాబు నాయుడు తెచ్చి పెట్టాడు కాబట్టి ఎన్టీఆర్ మనగాడు, ఆయన్ని బట్టి వీళ్ళని మనగాడు అంటారు. అది ఎందుకు ఆయన అంటే నీకు అంత ఇష్టం? ఎవరికి? చంద్రబాబు నాయుడు అంటే ఇష్టమని కాదు, మన 4000 ఇస్తానన్నాడు, 4000 ఇచ్చాడు. నెల 1వ తారీఖు వస్తున్నాయి. కొడుకులు చూడరు, ఆచి దిగుతారు, పోరాలు అంటారు కొడుకులు. ఒకడు మంచోడు ఉంటాడు, ఒక చెడ్డోడు ఉంటాడు. తండ్రి మంచోడే చెడ్డోడు అని ఆలోచిస్తట్లా వీళ్ళు. కొంతమంది చెడ్డోడు పాడు ఉంటాడు తండ్రి, ఆయన పెంచి పెద్ద చేసి పిల్లలు పెట్టి ఆడి పిల్లల్ని తీసుకొని పిల్లల్ని పుట్టించుకొని తండ్రి పనికి రావట్లేదు. ఇప్పుడు అలానే ఉందా మొత్తం? ఒకడేమో తాగుబోతూ, ఒకడు మంచోడు. సరే, ఇప్పుడు పరిపాలన బాగానే సాగుతుందన్నావు. పవన్ కళ్యాణ్ తెలుసా నీకు? మనకు ఆయనతో అవసరం లేదా? అసలు తెలుసా ఆయన? తెలుసు, డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఎలా అయ్యాడు. ఆయన చేసేది మనకు తెలుసా? మనం చూస్తున్నామా? అంటే గిరిజన తాండాల్లో రోడ్లు వేపిస్తున్నాను, లేకపోతే వాళ్ళ చెప్పులు ఇప్పిస్తున్నాను, మొత్తం చూసావా? పేపర్లో చూస్తున్నాం, చదువుతున్నాం, అంతే. మనం పోయి చూడలేదుగా. ఆయన చేసే పనులు ఎలా అనిపించింది? మరి విన్నావు కదా, చదివావు కదా? చదివాము. మరి చేశాడో చేయలేదు మనకు తెలియదుగా. చేస్తేనే కదా చేసేది. అరే చేయకుండానే వేస్తున్నాడు పేపర్లో నమ్మడానికి లేదంటావు? ఒకటినేదో కరెక్ట్ కాదు. రాజధాని అనేది 3 ఏళ్ళలో అవుతుంది అంటున్నారు. నీ ఎక్స్పీరియన్స్ ని బట్టి 3 ఏళ్ళు అయిద్దా? 3 ఏళ్ళలో అయిపోద్ది. సరే, ఈ సాక్షి కార్యాలయాలు మొత్తం కూడా దగ్ధం చేశారంట మన జరిగిన ఈ సంఘటనలో. మనకు తెలీదు, అవి కూడా మన పెద్ద తెలీదు. ఎడ్డింగ్ల వరకు చదువుతా నేను చదువుకుంది 2వ క్లాసు అయినా కానీ పేపర్ చదువుతావు ఈ వయసులో కూడా. సరే, ఇప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి స్కూల్? మనం వెళ్తేనేగా. కాదు, మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటాయి, వాళ్ళ సంగతి మనం పట్టించుకోము, మన సంగతి వాళ్ళు పట్టించుకోరు, వదిలేసా ఉంటావు అంతే. తండ్రి చూడనప్పుడే మనవాళ్ళు ఏం చూస్తారు, కొడుకే చూడనప్పుడు మనవాళ్ళు ఏం చూస్తారు. సరే, మొత్తం ఎన్ని మార్కులు వేయచ్చు ఈ పరిపాలనకి? వేయచ్చు, 100కు 100 వేయచ్చు. 100 సంవత్సరంలోనే పథకాలు ఏమి అమలు చేయలేదు కదా? వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే మన ఆడు చెప్పంగానే ఇచ్చాడా ఇన్స్టాల్మెంట్కి, ఇలా అట్నే ఇస్తాడు. ఇన్స్టాల్మెంట్ అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పసుపు కుంకుమ ఇచ్చినట్టు ఎలక్షన్ 3 నెలల ముందు ఇస్తారేమో, డబ్బులు మొత్తం ఒకేసారి తరలిస్తారేమో అంటున్నారు వాళ్ళు. మనకు తెలీదు. ఆయన టప్పై ఇచ్చుకుంటూ వస్తానన్నాడు, అట్లా ఇచ్చుకుంటూ వచ్చాడు. అట్టా వీళ్ళు కొడతారు. అంటే వీళ్ళు లేకపోతే ఈసారి వచ్చే ప్రభుత్వం ఉండదుగా,
ఉండదంటావా? అంతే. పథకాలు ఇస్తేనంటావు. జనం అయితేనే గెలిచేది ఆయన. జనం అయిపోతే ఏం గెలవడు. ఇంట్లో కూర్చోటు ఆయన కూడా. మళ్ళీ జగన్కి ఏమైనా అవకాశం ఉందా? మనకు తెలియదు. అప్పుడు పరిస్థితి అప్పుడు అంటావు. ఎలక్షన్ 3 రోజులు 4 రోజులు ఉందని చెప్తే నేను చెప్తా. అప్పుడు ఇంకా డైరెక్ట్ జ్యోతిష్యం చెప్పేస్తా. ఎవరు గెలుస్తారు చెప్పేస్తా. అదే ఏ గోపాలం పోయినసారి ఏం చెప్పావు? ఆయన అడుగు. పందాలు కూడా వేస్తావు. పందాలేను. పంచాయతీ ఎలక్షన్ కూడా నేను చెప్తే ఇటు గెలుస్తాడు అంటే గెలుస్తాడు. ఒక్కోటి అయినా సరే అడుగు ఆయన్ని. చెప్పు గోపాలం. యువనాగేశ్వరరావు గారు ఇప్పుడు రీసెంట్గా సాక్షి టీవీ ఛానల్లో జరిగింది, మీకు తెలుసా అండి? అమరావతి రాజధాని వేసలే రాజధాని అని చెప్పి అన్నారు. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? ఎలా స్పందించేది అంటే అది అంటాం తప్పు అనకూడదు. ఆ మాట ఏసీలంటే ఈ జిల్లాలో ఉండే వాళ్ళందరూ ఇక ఆడవాళ్ళందరూ ఏసీల కింద సమానమేనా? వాడు అంటాం తప్పు. ఆ మాట అనకూడదు. వాళ్ళకి ఆడవాళ్ళు ఉండారు కదా, మనకే ఆడవాళ్ళు ఉండారు. అది తప్పు. అందుకని తీసుకొచ్చి లోన్ వేసారుగా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కువగా ఉందని చెప్పి అన్నారు, వీళ్ళు అమరావతి గంట కట్టారు దాన్ని. అది పార్టీల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎదరు పార్టీ పైకి పోతుంది, దాని గురించి ఏదో పొల్ల వేయాలి కదా అనే ఆలోచనలో ఉండారు వాళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే సాక్షి టీవీలో మొత్తం జరిగినాయి అంటారా? తెలియకుండా అట్లా ఉంటుంది. నేను ఇంట్లో ఏదైనా పని చేస్తే నా ఇంటి వాళ్ళు అందరికీ తెలిసింది కదా, అట్లాగే మొత్తానికి తెలిసి వాళ్ళకి తెలియకుండా ఉండదు. ఎవరికి తెలియకుండా ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా మాట అంటే వీళ్ళందరికీ తెలియట్లా, అది కూడా అంతే అంతే. మరి ఆయన వాళ్ళు ఇంకేం చెప్తున్నారంటే మీరు అనలేదా ఇంతకుముందు అన్నట్టు అని చెప్పి కొన్ని వీడియోలు వేసి చూపిస్తా ఉన్నారు. దాని పట్ల మరి మీ అభిప్రాయం ఏంటి? మరి అభిప్రాయం ఉంది, దాన్ని రుజువు చెయ్యాలి. ఏమన్నారా ఏందా నిలదీసి అడగాలి. ఏడో షార్ట్ని కూర్చొని ఉంది. ఇప్పుడు చేసుకున్నటువంటి ఇప్పుడు వీళ్ళ దృష్టిలో మీరు చేస్తున్నటువంటి పనే అందరి దృష్టిలో కూడా చేయాలని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వీళ్ళని తీసుకెళ్లి జైల్లో వేశారు కదా ఇప్పుడు. అలానే టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా వేయాలంటున్నారు. వేయాలంటే రుజువు చెయ్యాలిగా. ఇప్పుడు ఇంతమంది కనపడుతున్నారు, రుజువు చెయ్యాలిగా. చేస్తే అప్పుడు వీడియోలు ఉన్నాయి కదా. ఉన్నాయంటే వీడియో ఏముంది, నేను ఇక్కడ కూకొని అక్కడ కూకున్నాడు చెప్తారు. అది రోజానేమో నీలి చిత్రాలు చేస్తున్నారని చెప్పి ఒక ఎమ్మెల్యే గారే అన్నారు. మరి నీది నీలి చిత్రాలు అంటే ఎవరు? రోజా అంట. రోజా ఇక సంగతి చెప్పు. సరే సరే. ఇక రోజా గారి సంగతి తెలియదేమో. ప్రపంచంలో తెలియనాడు అంటే ఇప్పుడు లేడు. అది ఏం తెలుసు, అందరికి తెలిసిందే. ఇప్పుడు ఎంతమంది అంటలా ఒక మాట అంటది, అది చూడండి 4 మాటలు అంటారు ఆమెను. మరి ఉద్యమం ఇలానే ఉండిద్దంట. మరి దీంట్లో ఏంటి ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా? మరి దీని గురించి అన్నారు కదా మన ఈ మాటలు, దాని ఏం చర్యలు తీసుకోవాలంటావు? తీసుకుంటున్నారుగా. లోన్ తెచ్చారు, ఆ తర్వాత పెద్దలు ఏం చేస్తారు అది అంతా వాళ్ళ ఇష్టం. లోన్ వేయడం మంచిది అంటావా? ముందు మరి వాళ్ళ ముందు చెప్పారు. నేను అన్నమాట నాది పొరపాటు అని అంటే అసలు నెలకొని ఊరుకునేవాళ్ళు. ఆయన చెప్తున్నాడు కదా, ఆ జర్నలిస్ట్ చెప్తున్నాడు కదా, సారీ అని కూడా చెప్పాడు కదా. యారు చెప్పాడంట. ఏది టీవీలో రాలే మరి, నేను నాకు తెలియక టీవీలో నేనైతే చూడలే. క్షమాపణలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతేనా? చెప్తే వాళ్ళు ముందుగానే ఆ మాట అంటే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేది కాదు. ఏదో గబక్క నూరుచారు అని అన్నారు అనుకో, ఆగిపోయేది. అది పేరు రంజాన్ ఒలి. ఇప్పుడు రీసెంట్ గా వైసీపీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా మీకు? మాకు వైసీపీ అంటే మాది వైసీపీ కాదు, పార్టీది చెప్పట్లేదు. నేను ఒక డిబేట్ లో కూర్చొని వైసీపీ ఉండన్నాలు ఏమీ లేదయా మాకు. అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం కూడా వేసిల రాజధాని అని చెప్పి అన్నారు మాటలు. ఆ మాటలు మరి మీరు వ్యతిరేకిస్తారా ఏంది? మరి వ్యతిరేకతే. అలా అనడం కరెక్టా? మరి మాను చంద్రబాబే కరెక్ట్. అది మాకు మా ఏరియాకి చంద్రబాబు కరెక్ట్. అంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఇలా అన్నారు కదా వేసేలో అని చెప్పి అన్నట్టే కదా, ఇండైరెక్ట్ గా. వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు? లేదు అట్టోడు కాదు మా వాళ్ళు. వాళ్ళు అన్నోళ్ళు తప్పుడు వాళ్ళు. అది నాలుగు ఉందని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కరెక్టేనంట. మరి మాట్లాడకూడదుగా. అది మరి ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన పట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష చేయాలి. ఏసీలంటే మరి ప్రతి ఆడవాళ్ళని అన్నట్టే కదా. వాళ్ళని పట్టుకొని అన్నోళ్ళు ఎవరు చేరికి తీసుకొని వాళ్ళు దుర్మానం ఏదో. సరే, ఇప్పుడు వీళ్ళు మాట్లాడినారు కాబట్టి వీళ్ళని వేసేశారు. అటు పక్క టీడీపీలో కూడా కొంతమంది మహిళలను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేశారు కదా. సాక్షాత్తు వంగలపూడి అనిత గారే మన మధ్య భారతమ్మ గారి గురించి, విజయలక్ష్మి గారి గురించి ఇద్దరిని ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఇండైరెక్ట్ గానే అన్నారు. అది కూడా మరి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. వాళ్ళు అట్టా ఎక్కడ అనలేదే. టీడీపీ వాళ్ళు ఎప్పుడు ఇది చేయలేదే. వీడియోలు చూసి ఉండవు నువ్వు? చూడలేదు నేను. చూడండి మనం ఏం చేస్తాం. అయితే ఇప్పటికైతే వాళ్ళు చేసింది కరెక్టేనంటావు, వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఎవరిని అనకూడదుగా, మరి ఇష్టంగా అనకూడదు ఎవరిని. రాజధాని పరిస్థితి ఏంటి మరి, ఎలా జరుగుతున్నాయి పనులు? రాజధాని పనులు అంటే ఒకటే వర్షాలు తాగినాయి. ఆయన చేస్తాడు, మరి పని చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ వర్షాలు ఏం చేస్తాడు? ఈ వర్షాలు పోయినాక మరి వచ్చిన సంవత్సరం అవుద్ది.
మరి 27 కల్లా కంప్లీట్ చేస్తామంటున్నారు కదా. 27కి అయిద్దాబా, 27 కల్లా అయిపోద్ది. అయిపోద్దా అంటున్నారు, నాకు మాత్రం ఏం తెలిసి కాంట్రాక్ట్ దగ్గరగానే ఉంటావు కదా, నువ్వు చూస్తూ ఉంటావు. వాళ్ళలో కూడా వర్షాలు పడి ఆగిపోయి అన్ని లైన్లోనే ఉన్నాయి. వర్షాలు ఎట్ట కాదన్నా 3 నెలలు ఉంటాయి. ఈ 3 నెలలు ఆగినాక పని మొదలెయటమే. ఈ వర్షాలు ఏది చేయలేము మనం. అది ఇప్పుడు మమ్మల్ని మేము ఇక చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి నమ్మకం ఉందిగా మీకు? నమ్మకం ఉంది. పొలం ఉందా? నాకు లేదా, నేను కౌలు చేసుకుంటాను, నా పొలం అంతా పోద్ది. కౌలుకు చేసుకుంటున్నారు. అది కౌలు వాళ్ళకి కూడా డబ్బులు ఏమైనా వస్తాయా, రైతు భరోసాలు ఇలాంటి? మామూలు పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి వస్తాయి, మాకు రావు. పూలింగ్ ఇచ్చుకున్న రైతులకి వస్తాయి, మనకు రావు. అది పథకాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి కదా, ఏమైనా వ్యతిరేకత ఉందా పెద్దనా? వ్యతిరేకత అంటే అంటా ఉంటారులే, అందరూ అన్నయ్యల్లో జరగవుగా. అది అన్న మాటలు అమలు పరచలేదని చాలా మంది అంటున్నారు. అది అప్పుడే అంటున్నారా? ఒక్కొక్క ఆడదైతే పెబ్లిక్ అడుగుతుంది, నువ్వు ఇన్ని ఇస్తానన్నావు, ఏది అమలు పరచలేదని అడుగుతున్నారు. ఇందాక వార్తల్లో చూసే నేను. అది ఆడవాళ్ళతో మరి బాగుందంటావు మరి వ్యవహారం అయితే? ఆడవాళ్ళతో డేంజర్. సరే, ఇప్పుడు జగన్ మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, రాదు. జగన్ మా ఏరియా మాత్రం రాదు. అది రాష్ట్రంలో మరి? రాష్ట్రంలో మరి కూడా ఎవడు చెబుతాడు చెప్పలేవులే. చెప్పలేము. అటోళ్ళు ఉంటారు, ఇటోళ్ళు ఉంటారు. మన రాష్ట్రం అంతా వచ్చిందని మనం అనకూడదు.